అంటే వారికి అవగాహన లేకనో ఫ్లోలో అన్నారు. ఫ్లోలో కాదు, అది హృదయంలో ఉంటే తప్ప బయటికి రాదు. అది చౌదరి గారికి కూడా తెలుసు అనుకుంటున్నా. హృదయంలో వారికి ఉంది కాబట్టే అది బయటకు వచ్చింది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడే విషయం. దాదాపు 30,000 ఓట్లు తీశారంటే వారు ఇంతకుముందు చౌదరి గారు చెప్పారు, ఎందుకు అనర్హులకు తీస్తున్నాము అని. ఎందుకు తీస్తారు? ఇంటికి 2 ఉన్నాయి తీసేస్తామన్నారు. మీరే కదా, ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 ఇస్తామని చెప్పారు. దాంట్లో తీయడం ఎందుకు ఇప్పుడు అని ప్రశ్నిస్తున్నా. దాన్ని తీసే పనేం లేదు, దాన్ని ఉంచాలి. కానీ కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు సభలో ఏది మాట్లాడారో దాన్ని మాత్రమే వారందరూ కూడా చేస్తున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ పార్టీ లేదు, మనకి ఇక్కడ వారందరికీ కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నారు. ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలుసుకుంటారు అన్నది, తెలుసుకోవాలా అనేది నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇంకా కొంచెం టైం ఉంది. వారు ఏదో జమ్లీ వస్తే ఇంకొక సంవత్సరమో 2 ఏళ్ళు ఉంటారు, లేదంటే 3 ఏళ్ళు ఉంటారు. అంతవరకు కూడా ప్రజలందరినీ కూడా సంక్షేమ పథకాలకు ఇచ్చేటప్పటికి, ఎందుకంటే బీదలు ప్రతి ఒక్కరు కూడా వారికి ఏదో నెలకు 1000, 2000, 3000 వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో వారి మీద ఇలా నిరాశ చేర్చి వారిని నీరు కార్చడం చాలా ఇదిగా ఉంటుంది. మీరు చెప్పారు వాసుదేవన్ గారు, ఇది తొందరలోనే ఈ ఉద్యమం బయటకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 1 రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. దాదాపు ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయితా ఉంది. ఒక్క పెన్షన్ మన కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఒక్క పెన్షన్ తప్ప ఇంతవరకు ఏమీ లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కృష్ణాంజనేయులు గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, వాసుదేవన్ గారు, మీరు ఈ డిబేట్లలో నాయకులను ఒక్కరిని కూర్చోబెట్టుకుంటే కూడా స్పష్టత రాదు. మేము ఎవరి పార్టీకి వాళ్ళు మాట్లాడుకుంటాం, ఏ పార్టీకి వాళ్ళు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు అట్లా వారు మాత్రము పాత్రికేయులు కరెక్ట్ గా వారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది వారు చేస్తుంటారు. కానీ మీరు ప్రజలలోకి కూడా వెళ్ళాలి, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమి జరిగింది అన్న విషయాన్ని మీ యొక్క టీవీలు, మీడియా అందరూ కూడా పోయి అడిగితే అప్పుడు తెలుస్తుంది మీకు ఏమి జరుగుతున్నది విషయాలు. ప్రతి ఒక్క సామాన్య ప్రజలలో కూడా ప్రజలందరి తరఫున మీ జగనన్న వెళ్తున్నారు కదా, పాదయాత్ర చేస్తారు కదా, ఆయన మళ్ళీ తెలియజెప్తారులేండి దాని గురించి. అవునండి, ఏది ఏం చెప్పినా ఏమంటారు మీరు, జగన్మోహన్ రెడ్డి దుమ్ము పోస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ ఇచ్చే సంక్షేమ పథకాలను తట్టుకోలేక వారందరినీ కూడా బురద జల్లుతున్నారు అంటున్నారు. నేనంటున్నాను, మీడియా అందరూ కూడా కలిసి ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి, ఒక 100 మంది ప్రజలను విచారించండి. దాదాపు 80-90 మంది అసంతృప్తితో పథకాలు అందక, చెప్పిన సూపర్ 6లన్నీ అమలు కాక వారందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వారి యొక్క లోపల మనోభావాలను బయటికి తీసి ఎవరు రావాలన్న అంశాలను వారు బయటికి తీస్తారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి ఇది కూడా చెప్పారు మన వాసుదేవన్ గారు, మన పోసాని కృష్ణమురళి గారి గురించి మాట్లాడుకుందాం. పోసాని కృష్ణమురళి గారి గురించి మొత్తం పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ కి అందజేశారు, DCM హోదాలను అందజేశారు. ఆయన మీరు బయటకు కనిపిస్తున్న పెరిఫెరల్ రీజన్స్, ఆయన ఎవరో జోగినేని మణినాయుడు గారు అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాల నుంచి ఫిర్యాదు ఇచ్చినందువల్ల అరెస్ట్ చేయాల. బోల్డని సీక్రెట్స్, ఈ మాత్రం లవ్ ఫైల్స్ ఉన్నాయి. జనసేనకు ఒక అలవాటు ఉంది, ఏం చేసినా పెద్ద పెద్ద దస్తాలతోటి వాళ్ళు రిపోర్ట్లు రెడీ చేస్తారు. వాళ్ళ ఆధారాలు లేకుండా మాట్లాడరు జనసేన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కృష్ణమురళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా కానీ పోసాని కృష్ణమురళి గారి గురించి మాట్లాడేటప్పుడు అరెస్ట్ చేశారు, ఆయన మాట్లాడారు, ఆయన ఒప్పుకున్నాడు, ఒప్పించారు, ఏదో మాట్లాడారు. కానీ దీనికంటే ముందు ఒకటి ఆలోచించండి, పోసాని కృష్ణమురళి గారు స్టార్ట్ అయింది ఎక్కడైంది? పోసాని కృష్ణమురళి గారి భార్యను మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అతను ఆవేశంలో వారి భార్యను మాట్లాడినారు కదా అనే ఉద్దేశంతో ఆవేశంతో వచ్చి ఏదో మాట్లాడారు, ఇతన్ని అరెస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ఇది కానీ సభ్యులు కానీ ఇది వారు కరెక్ట్ గా ఆలోచిస్తే వారు పోసాని కృష్ణమురళి గారి భార్యను మాట్లాడిన వాళ్ళని ఏమి చేయాలి? వారిని ఏమన్నా చేస్తున్నారా? వారి మీద కేసులున్నాయి, అరెస్ట్ చేశారా? వాళ్ళని లోపరేశారా? అంటే ఇది ఏమనంటే కక్షపూరితము మాత్రమే. కేసులన్నీ కూడా తప్పుడు కేసులు బనాయించి కక్షపూరితం. ఎందుకంటే 20వ తారీఖు 26వ తారీఖు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు పోసాని కృష్ణమురళి గారు? ఆయన కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఆయన ఇవ్వలేదు, మీ పార్టీ ఇవ్వలేదు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు భార్య గురించి మాట్లాడిన వారి మీద కంప్లైంట్స్ ఉన్నాయి. భార్య ఏం చేస్తుంది? పోసాని కృష్ణమురళి భార్య ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? ఇంకా
ఇది ఇప్పుడు కాదండి, ఇప్పుడు జరిగినది కాదు మీరు చెప్తున్నది. 3 ఏళ్ల కింద వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఏం చెప్తున్నా, వారిని అప్పుడు కూడా మీరే ప్రభుత్వంలో ఈ మాదిరి ఉన్నారుగా. arrest చేయండి. అప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవును, అదే మేము నిష్పక్షపాతంగా దాన్ని అప్పుడు చేస్తే కక్షపూరితం అంటారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళైతే ఏది కరెక్ట్ చేస్తున్నారో దాని ప్రకారమే వాళ్ళని చేయమనండి అని అడుగుతున్నాం. సార్ దెయ్యాలు వేదాలు వల్లి చుట్టూడా సార్ ఇంకన్నా సమర్థించడం ఆపండి సార్. రైట్ ఓకే, ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. మీరు ఇక్కడ ఉండిపోయి పుట్టకపోతే అదే కనపడుతుంది, 2 రోజులు అయితే మీకే కనపడుతుంది ఏమన్నది. మరి మీ నోటితోనే ఇప్పుడు ద్వంద్వ నాలికతో మీరు మాట్లాడుతున్నారు, ద్వంద్వ నాలికతో. అప్పుడంతా అక్కడ ఉన్నప్పుడు పొగిడారు, ఇక్కడికి వచ్చి మరీ తిడుతున్నారు. రేపు పొద్దున కూడా ఇదే మీ నోటితో చేస్తారు అని తెలియజేస్తున్నా. మేము తిట్టడం లేదు. రైట్, కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు చెప్పండి. వాసుదేవన్ గారు. కృష్ణాంజనేయులు గారు, ఇద్దరు తోడల్లుళ్ళు ఒకే వేదిక మీదకి రాబోతున్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ అనేది ఒక నెపం, దాని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ టర్న్అవుట్, పొలిటికల్ సునామీ, లేకపోతే బాసలపూడి బ్లోఅవుట్ లాంటిది ఏదో జరగబోతోంది. 2 పరస్పర భిన్న ధృవాలు